పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సెషన్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సువేంద్ర అధికారి ప్రకటించారు. అసెంబ్లీలో జరిగే ప్రతి విషయం ప్రజలు లైవ్ లో చూడాలి. అంటే కొంతమందికి అనుమానం రావచ్చు, ఇప్పటివరకు మేము అన్ని రాష్ట్రాలు అలాగే పార్లమెంట్ సెషన్స్ లైవ్ స్ట్రీమింగ్ చూస్తూనే ఉన్నాం కదా, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేదే ఉంది అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మనం ఖచ్చితంగా పొరపాటు పడినట్టు. మమతా బెనర్జీ ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వలేదు. అక్కడ జరిగినటువంటి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు లేదా బెంగాల్ ప్రభుత్వం ప్రజల కోసం ఏదైనా మంచి పని చేసి ఉంటే, లేదా మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల కోసం ఏదైనా మంచి పని చేసి మంచి నిర్ణయం తీసుకొని ఉంటే దానినే టీవీ ఛానల్స్ వాళ్ళు కట్ చేసి పదే పదే వేసేవారు. ఆ ఫుటేజ్ బయటకు వస్తే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాడుకునేవారు. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ సెషన్స్ లైవ్ స్ట్రీమింగ్ జరగలేదు. ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ జరగాల్సిందే, జరుగుతుంది. ప్రజలు నిజాలు నిర్భయంగా తెలుసుకుంటారు అని సువేంద్ర అధికారి ప్రకటించారు. ఇక నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సెషన్స్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతాయి. అలాగే బలమైన అపోజిషన్ కూడా మాకు కావాలి అని బెంగాల్ ప్రభుత్వం అంటోంది.